వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. వాక్యమయ్యున్న దేవుడు, భూలోక న్యాయాధిపతి అయిన దేవుడు, దహించు అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనల్ని విడువని ఎడబాయని దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మనల్ని ప్రేమించి మరొక నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టి మనందరం కలిసి దైవవాక్యమును ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ వెసులుబాటును బట్టి, దేవుడు చూపుతున్న కృపను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ ఘనత వహించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలునుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం గత 2 రోజులుగా మనం ధ్యానిస్తున్నాం. బబులోను కుమార్తెల గురించి, యెరూషలేము కుమార్తెల గురించి, సియోను కుమార్తెల గురించి మనం ధ్యానించాం. వారు సియోను కుమార్తెలుగా బలమైన రక్షణ అనుభవంలోనికి ఆత్మశక్తి చేత, ఆత్మ బలము చేత వారు నింపబడినప్పుడు ఆ పెండ్లి కుమారుడైన దేవుడు పెండ్లి కుమార్తె అయిన సియోను కుమార్తెలను పరిణయం ఆడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని మనం నేర్చుకున్నాం. ఈ దినమున నీ జిహ్వ తేనీయలొలుకుచున్నది, మధుక్షీరములున్నవి అనే మాటను మనం ధ్యానిద్దాం. జిహ్వ అనగా నాలుక అని, మధు అనగా తేనె అని, క్షీరము అనగా పాలు అని మనం గతంలో నేర్చుకున్నాం. లేఖనాల ప్రకారం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని మనం చూడగలిగితే, రక్షణలో ఎదుగునట్లు వాక్యమనే పాలను అపేక్షించుడి అని పేతురు గారు తెలియజేస్తారు. యెరూషలేము కుమార్తెలుగా మారు మనసు పొందిన వారు, రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారు రక్షణలో ఎదుగుటకు వాక్యం అనే పాలను అపేక్షించాలి. దాన్ని బట్టే ధ్యాన వాక్యంలో నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. జిహ్వ అనగా నాలుక అయితే, మధు తేనె అన్న, క్షీరము పాలన్న దైవవాక్యమునకు సూచనగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెరూషలేము కుమార్తెలమైన మనం సియోను కుమార్తెలుగా రూపాంతరం చెందాలి అని అంటే దేవుని వాక్యమును మనము గైకొనాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవుని వాక్యము బలపరిచేదిగా, బలము పొందుకొనిన వారిగా మనం ఉండాలి. మన మాటల, మన చూపులో, మన ప్రవర్తనలో దేవుడు అనుగ్రహించిన వాక్య ప్రకారం మనం జీవిస్తూ, ఆ నీతి ప్రకారం మనం నడుస్తూ దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా మనం జీవించాలి. లేఖనాలలో మనం గమనించినట్లయితే వాక్యం అనేక విధములుగా మనకు దర్శనమిస్తుంది. 119వ కీర్తన 105వ వచనమును చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ కీర్తనాకారుడు అంటారు, నీ వాక్యము దీపము, నేను నడవవలసిన మార్గములో అది నాకు వెలుగై, నేను సరి అయిన మార్గమును నడవడానికి, దైవవాక్యపు వెలుగులో మనం నడవడానికి, దేవుణ్ణి సంతోషపెట్టే నడత మనం నడవటానికి దైవవాక్యము మనకు ఎంతగానో తోడ్పడుతుందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొనగలం. యెహెజ్కేలు గారు అంటారు, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, దేవుని వాక్యము ఆహారము, దైవవాక్యము ఆహారము వంటిది. ఆ ఆహారము అది ఫలమైన, బలమైన ఆహారమైన, ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరం ఏ విధంగా శక్తిని పొందుకొని, బలం పొందుకొని ఆరోగ్యంగా ఉంటుందో, దైవవాక్యమును మనం స్వీకరించుట వలన, సేవించుట వలన మన ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉండాలి. వాక్య ఆహారము చేత పోషింపబడిన వారమై ఆరోగ్యవంతులుగా ఉండాలి అని లేఖనం మనకు తెలియజేస్తుంది. అదే ఇర్మియా గారు అంటారు, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చూస్తే, దైవవాక్యము బండను బద్దలగొట్టు సుత్తి వంటిది. అది బండల బద్దలగట్టగలిగిన బలమైన సుత్తి అని వాక్యాన్ని గురించి లేఖనంలో చెబుతుంది. బండలవ్వని
బండ వంటి హృదయం మానవ హృదయం. అది దైవవాక్యమును వారికి ఎన్నిసార్లు బోధిస్తున్నా కానీ రాతి నేలను పడిపోయినట్లుగా ఆ బండ బద్దలవ్వక, ఆ క్రూర హృదయం బద్దలవ్వక, ఆ చెడ్డ హృదయం బ్రద్దలవ్వక, ఆ వాక్యపు విత్తను వేరుపారక అది నశించిపోతుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే వాక్యం అనే ఆ బండను బద్దలుగొట్టే సుత్తి నా బండ హృదయమును బ్రద్దలుగొట్టి దానిని దేవుని వాక్యము చేత విత్తబడినది అది మంచి హృదయముగా, క్రూరత్వము నుండి మంచితనంలోనికి వచ్చేటట్లుగా చేయగలిగిన శక్తి కలిగినది దైవవాక్యం ఒకటే. ఎంతో మంది బండ హృదయము కలిగిన వారు మారు మనసు పొంది దైవ సేవకులుగా మారి హతసాక్షులైన వారున్నారు, ఇబ్బందులు పడిన వారున్నారు, సేవలో కొనసాగుతున్న వారున్నారు. కాబట్టి వాక్యం ఒకటే బండ హృదయమును బద్దలు కొట్టగలిగిన అది సుత్తి వంటిది. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటి అనంటే, నీ వాక్యము అగ్ని వంటిది. ఆయన వాక్యం అగ్ని లాంటిది. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. అగ్ని వెళ్ళి దేని మీద పడినా, ఏదైనా కానీ వచ్చి అగ్ని మీద పడినా ఆ పడింది పొడిగా మారిపోతుంది. నీ హృదయంలో ఉన్న కల్మషం పోవాలి అని అంటే అగ్ని చేతనే శోధింపబడాలి, అగ్ని చేతనే శుద్ధి చేయబడాలి. అందుకే యోబు గారు అంటారు, శోధింపబడిన మీదట నేను సువర్ణమువై కనపడతాను అని యోబు గారు అంటారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మన హృదయంలో ఉన్న రకరకాల కల్మషాలు, భయంకరమైన కల్మషాలు, కరగని రాళ్ళు ఆ వాక్యం అనే అగ్నికి కరిగిపోయి నీ హృదయం నిర్మలమైన మనస్సాక్షి కలిగినదిగా మారాలని దైవవాక్యం అగ్ని వంటిదిగా నీ ముందుంది. యాకోబు గారిని అడిగితే యాకోబు గారు అంటారు 3వ అధ్యాయంలో దైవవాక్యము అద్దము వంటిది. మనందరికీ అద్దం దైనందిన జీవితంలో చాలా అవసరం. అద్దం ముందు ఏ మనిషి అయినా కానీ రోజుకి ఒక్కసారి కూడా నిలబడకుండా బయటకు రాడు. ఎందుకు నిలబడతాడంటే తను ఎలా ఉన్నాలో చూసుకోవాలని. పై రూపం ఎలా ఉందో అద్దం చూపిస్తుంది, కానీ నీ అంతరంగం, నీ హృదయం, నీ స్వభావం ఎలా ఉందో వాక్యం చూపిస్తుంది. నీ హృదయంలో ఉన్న చెడ్డ స్వభావమును తొలగించుకోవడానికి వాక్యం నీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, నీ పెదవులు తేనెలొలుకుచున్నవి, నీ జిహ్వ కింద మధు క్షీరములున్నవి. తేనె వంటి వాక్యం, పాల వంటి వాక్యం నీకు ఆహారం అవుతుంది, నీకు దీపం అవుతుంది, నీ బండ హృదయాన్ని బద్దలు కొడుతుంది, నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసివేస్తుంది, నీ స్వభావమును ఆ వాక్యము ఎత్తి చూపించి మంచి మార్గాన్ని నడిచేటట్లుగా చేస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే దైవ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఆ ఖడ్గం అనే ఆయుధాన్ని మనం ధరించిన వారిగా ఉండాలి. ఆ ఖడ్గము యొక్క 2 అంచులు పదును గలవి. ఎందుకు పదును గలవి అని అంటే, అపవాది నీ మీదకి దాడి చేస్తున్నప్పుడు ఈ 2 అంచులు కలిగిన ఈ ఖడ్గం ఏ విధంగానైనా అపవాదిని జయించి నిన్ను విజయ పదంలోనికి నడిపించి దేవుని ఎదుట మంచి సైనికులుగా నిన్ను నిలబెట్టడానికి ఈ వాక్యం అనే ఖడ్గం నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రక్షణలో ఎదుగునట్లు వాక్యం అనే పాలను అపేక్షించుడి. ఈ వాక్యాన్ని మనం అపేక్షించాలి. ఈ వాక్యం శక్తి కలిగిన వాక్యం. అందుకే పరమగీత గ్రంథం 4:11 మనం చదువుకున్న ధ్యాన వాక్యంలో నీ జిహ్వ కింద మధుక్షీరములు ఉన్నవి, నీ నాలుక క్రింద తేనె వంటి వాక్యము, పాల వంటి వాక్యం ఉండాలి. నీ నాలుక ఎప్పుడు మాట్లాడిన వాక్యముల గురించి మాట్లాడాలని ఆ వాక్య ధ్యానం యొక్క అర్థం. మనం ఆహారమైన ఈ వాక్యాన్ని, దీపమైన ఈ వాక్యాన్ని, బండ వంటి ఈ వాక్యాన్ని, అగ్ని వంటి ఈ వాక్యాన్ని నీ నాలుక మాట్లాడుతుందా? లేకపోతే లోకంలో ఉన్న పనికిరానిది అంతా మాట్లాడుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు ఆయనకు ప్రాణేశ్వరిగా ఉండాలి అని అంటే నీ జిహ్వ కింద మధుక్షీరాలు ఉండాలి, తప్పదు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, ఆలోచిద్దాం మన నాలుక ఏ విధంగా ఉంది. ఒకవేళ నాలుక వాక్యంతో నింపబడకపోతే, నీ వాక్యము నీ నాలుక క్రింద విషం ఉంటే నువ్వు బబులోను కుమార్తెగా అయిపోతావు. అది బహుభయంకరం. జాగ్రత్త. వాక్యం గురించి ఆలోచిద్దాం, వాక్యాన్ని గమనిద్దాం, ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.
ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. నీ జిహ్వ క్రింద మధుక్షీరములున్నవి అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా నాలుక క్రింద ప్రభువా వాక్యమైన నీ యొక్క దీపమును, ఆహారమును, బండను బద్దలు కొట్టు సుత్తి వంటి దానిని, అగ్ని వంటి వాక్యమును ప్రభువా, అద్దం వంటి వాక్యమును, రెండంచులు కలిగిన ఖడ్గము వంటి వాక్యం మాకు ఇచ్చారు తండ్రి. అది శక్తి కలిగినవి. వాటి ద్వారా ప్రభువా నాయన మేము సియోను కుమార్తె అనుభవంలోనికి వచ్చి నీ ప్రాణేశ్వరిగా మేము ఎదుగుటకు నీ కృప దయచేసి సాతాను యొక్క తంత్రములను జయించిన వారమై ఈ లోకంలో వక్రజన్మ మధ్యన దైవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె ఎదుగుటకు కృప చూపించమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.